బ్రేకింగ్ చూస్తున్నాం. కడప జిల్లా చెన్నూరులో తీవ్ర విషాదం నెలకొంది. ఓ ప్రేమ జంట ప్రాణాలు తీసుకుంది. శ్రీహర్ష కాలేజీలో డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు యోగేంద్ర అండ్ హేమశ్రీ. 10th క్లాస్ నుంచే వీరిద్దరు ప్రేమించుకున్నారట. అయితే హేమశ్రీ తండ్రి చనిపోవడంతో సొంత డబ్బుతో చదివిస్తున్నాడు యోగేంద్ర. ఉదయం కాలేజీకి వెళ్ళి సాయంత్రం డ్రైవర్గా పనిచేస్తున్నాడు యోగేంద్ర. అయితే కొంతకాలంగా ఇద్దరి మధ్య తీవ్ర మనస్పర్ధలు కూడా మొదలయ్యాయి. ప్రియురాలు దూరం అవుతుందనేటువంటి భయంతో యోగేంద్ర బలవన్మరణానికి పాల్పడ్డాడు. ప్రియుడి మృతిని తట్టుకోలేక హేమశ్రీ కూడా ప్రాణాలు తీసుకుంది. ఇద్దరికి ఒకే దగ్గర అంతిమ సంస్కారాలు చేశారు ఇద్దరు ఫ్యామిలీస్. సో అటు తండ్రి హేమశ్రీ తండ్రి చనిపోవడంతో ఆ తర్వాత నుంచి ఇటు యోగేంద్రాన్ని చదివిస్తున్నాడంట. ఉదయంతా కాలేజీకి వెళ్ళి సాయంత్రం కార్ డ్రైవింగ్ చేసి అటు హేమశ్రీని యోగేంద్రని చదివిస్తున్నాడు. అయితే కొంతకాలంగా తీవ్రమైన మనస్పర్ధల కారణంగా యోగేంద్ర అండ్ హేమశ్రీ మధ్య గ్యాప్ వచ్చింది. అటు తను హేమశ్రీ ఎక్కడ మిస్ అవుతుందనేటువంటి ఒక మనోవేదనకు గురైనటువంటి యోగేంద్ర బలవన్మరణానికి పాల్పడి చనిపోతే అది తట్టుకోలేక తన ప్రియురాలు హేమశ్రీ కూడా చనిపోయింది. ఇద్దరు అంతిమ సంస్కారాలు కూడా ఒకే దగ్గర చేశారు కుటుంబాలు. దీనికి సంబంధించి మరి డీటెయిల్స్ ప్రతినిధి కిషోర్ అందిస్తారు. కిషోర్, నిజంగా ఒక ఇన్స్పిరేషనల్ లవ్ స్టోరీ అనే చెప్పాలి వాళ్ళది. సో అటు అమ్మాయికి తండ్రి పోయినా కూడా తండ్రి స్థానంలో ఉండి తనను చదివించాలని చెప్పి కాయ కష్టం చేసి చదివించడం మొదలుపెట్టాడు యోగేంద్ర. ఇప్పుడు యోగేంద్ర ఆ అమ్మాయి మధ్య గొడవల కారణంగా ఎక్కడ మిస్ అవుతానని చెప్పి ప్రేమను చంపుకోలేక ఆయన బలవన్మరణానికి పాల్పడితే అమ్మాయి కూడా ఈ రకంగా మరణించింది. ఇది ఒక ఇన్స్పిరేషన్ స్టోరీ అనొచ్చు. ఆ తర్వాత మరొక వైపుగా ఆ సంఘటనని నిజంగా ఎవరు దిగమింగుకోలేని పరిస్థితి. సో ఏం జరిగింది, అప్డేట్స్ ఏంటి, అసలు యోగేంద్ర మరణానికి కారణం ఏంటి, ఎందుకైనా అంతలా మనోవేదన గురవ్వాల్సి వచ్చింది? మనోజ్, కడప జిల్లాలో విషాదకరమైనటువంటి ఘటన చోటు చేస్తుంది. అయితే ప్రేమ జంట అపవాదానికి పాల్పడినటువంటి ఘటన తీవ్ర విషాదాన్ని నింపినటువంటి పరిస్థితి. ప్రధానంగా కడప నగరంలో ఉన్నటువంటి పలువురిని కూడా తీవ్రంగా కలిసివేతకు గురి చేసినటువంటి ఘటన అని చెప్పాలి. ఈ ఇద్దరి మధ్య కూడా ఏదైతే 10వ తరగతి నుంచి కూడా ఇద్దరి మధ్య ప్రేమ వ్యవహారం సాగింది. ఈ నేపథ్యంలో ఒక్కసారిగా తండ్రి చనిపోవడంతో ప్రియురాలు ఎక్కడ చదువు ఆపేస్తుందో అన్నటువంటి బెంగతో తను కష్టపడి ఉదయమంతా కూడా చదువుకుంటూ సాయంత్రం కారు డ్రైవర్ గా పనిచేస్తూ కూడా తన ప్రియురాలను చదివిస్తూ దాదాపు 4 ఏళ్ల పాటు, అంటే దగ్గర అటు 10వ తరగతి, ఆ తర్వాత ఇంటర్మీడియట్ 2 సంవత్సరాలు, డిగ్రీ మొదటి సంవత్సరం కూడా మరి కొద్ది రోజుల్లో కూడా పూర్తయ్యేటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలో తన సొంత డబ్బులతో ఎవరి మీద ఆధారపడకుండా తన ప్రియురాలను చదివించడం అంటే రకంగా ఇది ప్రేమికులకు ఇన్స్పిరేషన్ గా తీసుకోవచ్చు. ఎందుకంటే తన ప్రియురాలు ఎక్కడ చదువు ఆపేసి ఆ తర్వాత ఒక రకంగా జీవితంలో సెటిల్ అయిన తర్వాత వివాహం చేసుకోవాలని భావించినటువంటి నేపథ్యం, ఆ నేపథ్యంలోనే ఇద్దరు చదువుకుంటూ కూడా జీవితంలో సెటిల్ అయిన తర్వాత పెళ్లి చేసుకోవాలని భావించారు. ఆ క్రమంలోనే డిగ్రీ చదువుతున్న తరుణంలో ఒక్కసారిగా వీరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు, ఏదైతే తను కొద్ది రోజుల నుంచి ముభావంగా ఉండడం జీర్ణించుకోలేక, అంటే తన ప్రియురాలు ఎక్కడ దూరం అవుతున్నటువంటి భావించి ఈ విధంగా బలవన్మరణానికి పాల్పడినటువంటి పరిస్థితి కనిపించింది. అయితే ఒక్కసారిగా ప్రియుడు బలవన్మరణానికి పాల్పడడంతో కూడా ఒక్కసారిగా మనస్తాపం చెందినటువంటి ప్రియురాలు కూడా అదే విధంగా బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన. అయితే ఈ విధంగా జరగడం అటు ఇరు కుటుంబాలను కూడా తీవ్ర వేదనకు గురి చేసింది, మనస్తాపానికి గురి చేసినటువంటి పరిస్థితి కనిపించింది. ఒక రకంగా ప్రియుడు చనిపోయిన విషయం తెలిసి తను కూడా ఇంట్లో బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన. అంటే ఒక రకంగా తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నది. 2 కుటుంబాల్లో కూడా విషాద ఛాయలు అనుకున్న నేపథ్యంలో కూడా ఒక్కసారిగా వారంతా కూడా అంటే కలిసి జీవించలేకపోయారు. కనీసం చావులోనైనా వీరిద్దరిని కలిసి ఒక చోట పుడచాలన్నటువంటి ఉద్దేశంతో ఇద్దరిని కూడా ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించినటువంటి పరిస్థితి. అంటే ఒక రకంగా ఇది ప్రేమికులకు ఒక రకంగా ఇన్స్పిరేషన్ అనే చెప్పాలి. ఎందుకంటే ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతుంటాయి. ఎందుకంటే ప్రియురాలు పోతే మరో ప్రియురాలను ప్రేమించేటువంటి యువత ఉన్నటువంటి నేపథ్యం. అంటే ఒక రకంగా మనం ఏదైతే ఆ యువకుడు తన ప్రియురాలే సర్వస్వం అని భావించాడో, అదేవిధంగా తన ప్రియురాలు చదువుకొని జీవితంలో వెల్ సెటిల్ అయిన తర్వాత ఇద్దరు పెళ్లి చేసుకొని సుఖంగా జీవించాలన్నటువంటి భావనతో ఆ ప్రియుడు చేసినటువంటి ఆలోచన ఒక రకంగా తీవ్ర విషాద ఛాయలే మిగిల్చాయి. ఇంకోవైపు అటు యోగేంద్ర అంత చక్కగా అమ్మాయిని ప్రేమించాడు, తండ్రి స్థానంలో అంటే ఆ బాధ్యతను కూడా తీసుకొని, తండ్రి బాధ్యతను కూడా తీసుకొని ఆ అమ్మాయిని చదివించాడు, వేరే పని కూడా చేసుకుంటున్నాడు, అంతవరకు బాగానే ఉంది. అంటే అది క్షణికావేశంలో చేసిన పని అనుకోవాలా? తను బలవన్మరణానికి పాల్పడిన ఘటన ఎందుకు ఇది చేయాల్సి వచ్చింది? తల్లిదండ్రులు ఏం చెప్తున్నారు? ఒక క్షణికావేశంలో జరిగినటువంటి సంఘటన అనుకోవాలా? ఖచ్చితంగా మనం ఏదైతే క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయమే ఈ బలవన్మరణానికి పాల్పడినటువంటి ఘటన. ఏదైతే తను చదివిస్తున్నాడు, దాదాపు 3 ఏళ్ల పాటు తను ఎక్కడే కానీ
ఫీజుల విషయంలో కానీ మిగతా విషయాల్లో కానీ అక్కడ రాజీ పడలేదు. తన సొంత డబ్బులతో అంటే ఒక రకంగా కుటుంబ సభ్యులు కావచ్చు, తల్లిదండ్రుల నుంచి ఎక్కడ కూడా రూపాయి కూడా అడిగి ఇప్పించుకున్నటువంటి పరిస్థితి లేదు. తన ప్రియురాల కోసం తానే రాత్రి పూట డ్రైవర్ గా పనిచేస్తా అంటే ఒక రకంగా తన ప్రియురాలు ఎక్కడా చదువుకి ఇబ్బంది కలగకూడదు, చదువుకు ఆటంకం ఉండకూడదని ఒక తండ్రి స్థానంలో నిలిచినటువంటి వ్యక్తిగా యోగేంద్రను ఇక్కడ వీళ్ళందరూ భావిస్తున్నారు. అయితే ఈ నేపథ్యంలో వీరి మధ్య చిన్నపాటి మనస్పర్ధలు, తనను ముభావంగా ఉండడం, కొద్ది రోజుల నుంచి ఏదో మాట్లాడకుండా అంటే ఒక రోజు మాట్లాడలేకపోతే తను తట్టుకోలేనటువంటి పరిస్థితి, అంటే ఒక గంట తను మాట్లాడలేకపోతే కూడా తను రకంగా మనస్తాపానికి గురైనటువంటి పరిస్థితి. ఆ నేపథ్యంలో ఒక్కసారిగా తను ఎక్కడ తనకు ప్రియురాలు దూరం అవుతుందని భావించి క్షణికావేశంలో తీసుకున్నటువంటి నిర్ణయం వల్లే ఈ రోజు ఈ పరిస్థితికి దారితీసింది. ఇంతటి బలవన్మరణానికి పాల్పడడానికి ప్రధాన కారణం కేవలం ఒక సెకండ్ ఆలోచించి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదు. కానీ ఎందుకో యోగేంద్ర ఇలాంటి నిర్ణయం తీసుకోవడం కూడా ఒక రకంగా అటు కుటుంబ సభ్యులు కూడా తీవ్ర వేదనకు గురి చేస్తున్న పరిస్థితి. క్షణికావేశంలో తీసుకున్న నిర్ణయం కారణంగా ఇద్దరు కూడా ఒకసారి బలవన్మరణానికి పాల్పడడం కూడా ఆ రెండు కుటుంబాల కూడా తీవ్రమైనటువంటి విషాద ఛాయలు అమ్ముకున్నాయి. అయితే ఆ నేపథ్యంలోనే ఇద్దరిని కూడా ఒకే చోట అంత్యక్రియలు నిర్వహించిన పరిస్థితి కనిపిస్తుంది. మనోజ్. రైట్, థ్యాంక్ యూ కిషోర్. సో నిజంగా ఇదొక ఇన్స్పిరేషనల్ లవ్ స్టోరీ, బట్ ది సేమ్ టైం క్షణిక ఆవేశంలో తీసుకున్న నిర్ణయం. ఆ అమ్మాయి 10th క్లాస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న అమ్మాయి 10th క్లాస్ నుంచి ప్రేమించుకుంటున్నారు. ఆ తర్వాత ఇప్పుడు డిగ్రీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నారు. సో అయితే ఆ అమ్మాయి తండ్రి చనిపోవడంతో ఆ తండ్రి బాధ్యతను కూడా అబ్బాయి తీసుకొని పొద్దంతా కాలేజ్కి వెళ్ళి సాయంకాలం ఓ కార్ డ్రైవర్గా పనిచేస్తూ ఆ అమ్మాయి చదువు కోసం, అమ్మాయి బాగోగుల కోసం చూసుకుంటూ ఉండేవాడు. ఒక లైఫ్లో మంచిగా సెట్ అయిన తర్వాత, అంతా సవ్యంగా జరిగిన తర్వాత పెళ్లి చేసుకుందాం అనుకున్నారు. అయితే ఒక వారం 10 రోజులుగా ఆ అమ్మాయి మధ్య మనస్పర్ధల కారణంగా మాట్లాడుకోలేదంట. ఏం జరిగింది తెలియదు మరది. బట్ ఆ అబ్బాయి ఎక్కడ అమ్మాయి దూరం అయిపోతుందో అనేటువంటి ఒక మనోవేదనతో ఒక క్షణికావేశంలో బలమరణానికి పాల్పడి చనిపోయాడు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే ఆ అమ్మాయి కూడా తట్టుకోలేక ఆ అమ్మాయి కూడా బలమరణానికి పాల్పడి చనిపోయింది. ఇద్దరు ఒకరంటే ఒకరు ప్రాణాల్లో అంటే చావులో సైతం వాళ్ళు ఆ ప్రేమను చూపించారు. కానీ క్షణికావేశంలోనే వారిద్దరు మరణించారంటే చాలా క్లియర్గా అర్థమవుతుంది. ఏమేం జరిగినా ఒక సచ్ అన్ ఇన్స్పైరింగ్ లవ్ స్టోరీ, చావులో కూడా వాళ్ళ ప్రేమను విడదీయలేదన్నట్టుగా వాళ్ళు చూపించారు. సో దీంతో ఆ కుటుంబాలు కూడా అంగీకరించాయి. ఇద్దరిని ఒకే దగ్గర అంతిమ సంస్కారాలు చేశారు. సో ఏదేం జరిగినా ఆ కుటుంబాన్ని ఒక విషాదం వెంటాడిందని చెప్పాలి. రెండు కుటుంబాలను కూడా చాలా చక్కగా చేతికి అందించిన కొడుకు రేపో మాపో ఒక చదువు ఫినిష్ చేసుకొని ఒక చిన్న ఉద్యోగం చేసుకుంటాడు. తర్వాత ఆ అమ్మాయి కూడా చక్కగా ఉంది, పెళ్లి చేసుకుంటారని చెప్పి అంతా భావించే లోపే ఒక్కసారిగా వారి ఆలోచనలు, వారి మధ్య మనస్పర్ధలు ఇంతటి ఒక ఘోరానికి దారితీశాయి. సో ఒక్కసారి ఈ స్టోరీ విన్న తర్వాత మీకేమనిపించింది కామెంట్ చేయండి. దిస్